హాయ్ అండి. దోరపూడిలో ఎన్నో సీనరీస్, ఎన్నో అందాలు, మరుపులేని గుర్తులున్నాయండి నాకు. కాకపోతే అక్కడికి వెళ్ళాక నాకు అసలు ఒంట్లో బాగోక వచ్చేసాను. ఎన్నెన్నో, ఒకటి కాదు రెండు కాదు, తెల్లవారితే ఎన్నో సీనరీస్, తెల్లవారితే చుట్టుపక్కల అమ్మలక్కల నవ్వులు, మాటలు. మళ్ళీ ఎవరింట్లో వాళ్ళు ఉంటారండి. ఉదయం కళ్ళాపి వేసినప్పుడే నలుగురు మాట్లాడడం తప్ప తర్వాత ఎవరి కాళ్ళే. ఆ కాసేపు అందరూ కలిసి నవ్వుకొని మాట్లాడుకోవడం తప్ప. కానీ మంచి మంచి సీనరీస్. అక్కడ చిన్న మొక్కకి వంకాయలు కాయడాలు, బొబ్బస్కాయలు కాయడాలు ఇవన్నీ ఉంటాయండి. అక్కడ న్యాచురల్గా ఉంటారు మనుషులు కూడా. కాకపోతే మనుషులు ఎవరెళ్ళినా నల్లగా అయిపోతారు, గొంతు పారిపోద్ది. కానీ సరదాగా ఉంటుంది. ఎటు చూసినా మంచి మంచి సీనరీస్ ఉంటాయి. తెల్లవారక ముందే చిక్కటి పువ్వులు, చక్కగా మందార పువ్వులేటి, మల్లె పువ్వులేటి, చాలా అందంగా ఉంటాయండి. కాకపోతే నాకు బాగోక వచ్చేసాను, కానీ నాకు బాగా నచ్చింది ప్రాంతం. కానీ మనం ఒంటికి పడాలి, ఒంటికి పడితే బాగానే ఉంటుంది. చాలా లొకేషన్స్ తీసాను, రోజు కొద్దిగా పెట్టాను. కానీ బాగా మంచి మంచి సీనరీస్ పెడదాం అనుకుని నాకు హెల్త్ పాడయ్యి వెళ్ళకపోయినా ఎదురుకుండా ఉన్న కుక్క ఊరికే మమ్మల్ని తెగ పలకరించింది. దాని పేరు లక్కీ అంట. లక్కీలాగే ఓ తెగ ఎగమో, ఎవరిని పలకరించేది కదా, మమ్మల్ని పలకరించేది. అది ఎత్తుకోమని గోలెట్టిది. సడన్గా కరెంట్ పోయింది. మా బావ వెళ్ళి కరెంట్ తేడం ఇవన్నీ జరగడం, గేదెలు, ఆవు పేడ, చక్కటి మల్లె పువ్వులు, సీతాకోక చిలుకలు, పిచ్చుకలు, కాకులు, ఇవి ఏంటి కోడిపిల్లలు చాలా గట్టిగా కరిసేయండి నన్ను. మా వదిన పెంచడం మాటికేమో కానీ చాలా గట్టిగా నాటేసాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పిల్లలు ఎవ్వరూ మాట్లాడరు అక్కడ, చాలా సీరియస్గా ఉంటారు అక్కడ పిల్లలు. మటుకు అందరితో కలవరు. పద్ధతి, నియమం అన్నీ ఉంటాయి. సరే అండి, లైక్ చేయండి ప్లీజ్.